వెల్కమ్ టు ఆద్య టీవీ. మనం ప్రస్తుతం జుబ్లీ చెక్ పోస్ట్ దగ్గర ఉన్నాము. ఇక్కడ హైటెక్ ప్రాజెక్టులో భాగంగా ఆ నిర్మాణాలలో భాగంగా ఫ్లైఓవర్స్ అండర్ పాస్వర్డ్ల కోసం ఇక్కడ ట్రాఫిక్ డైవర్షన్ అనేది చేయడం అనేది అయితే జరిగింది. ఇప్పుడు మనము చూస్తుంటే ఇక్కడ బంజారాహిల్స్కి సంబంధించి కేబీఆర్ పార్క్ చుట్టూ మొత్తం కూడా ట్రాఫిక్ నిబంధనలు అయితే పోలీసు వాళ్ళు పెట్టడం అనేది, ట్రాఫిక్ సిబ్బంది పెట్టడం అనేది అయితే జరిగింది. ఇక్కడ మనము ప్రస్తుతం ఇక్కడ జుబ్లీ చెక్ పోస్ట్ దగ్గర ఉన్నాము. ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, ఇక్కడ నుండి అంటే గతంలో ఇక్కడ నుంచి ఎక్కడైతే ఇక్కడ కేబీఆర్ పార్క్ నుండి అంటే ఇక్కడ ఎల్వి ప్రసాద్ నుంచి వచ్చే వాహనాలు ఇక్కడ హైటెక్ సిటీ వరకు కొండాపూర్ ఇవన్నీ కొండాపూర్ ఇక్కడ దాటుకుంటే ఇక్కడ వెళ్ళేది. కానీ ఇప్పుడు ఒకటే రూట్ చేయడం అనేది అయితే జరిగింది. ఇక్కడ నుంచి వచ్చేది ఏదైతే ఇక్కడ సివిఆర్ నుంచి కావచ్చు, ఇక్కడ ఫిలిం నగర్ నుంచి వచ్చేది కూడా ఓన్లీ కేవలం వన్ రూట్ మాత్రమే రావడం అనేది అయితే జరిగింది. ఇక్కడ ప్రస్తుతానికైతే ఇక్కడ జుబ్లీ చెక్ పోస్ట్ నుంచి మన యూసుఫ్గూడ నుంచి వచ్చే వెహికల్ మొత్తం కూడా ఇక్కడ నుంచి ఈ వైపు రానియకుండా డైవర్షన్ చేయడం అనేది అయితే క్లియర్గా మనకు కనిపిస్తున్నది. ఇక్కడ నుంచి హైటెక్ సిటీ నుంచి వచ్చేది నేరుగా ఇక్కడ ఏదైతే రూట్ బంద్ ఉంటుండదో జుబ్లీ చెక్ పోస్ట్ నుంచి కూడా అక్కడ నుంచి డైరెక్ట్గా ఇది ఇక్కడ నుంచి డైరెక్ట్ తీసుకుపోవడం అనేది అంటే ఇక్కడ ఎల్వి ప్రసాద్ వైపు పోయే వాళ్ళకి ఇక్కడ పర్మిషన్ అయితే ఇవ్వడం అనేది అయితే మనకు క్లియర్ కట్గా కనిపిస్తున్నది. అంటే ఇక్కడ దాదాపుగా 127, 222 మళ్ళా 10H మాత్రమే వెళ్ళే బస్సులు వాహనాలు కావచ్చు. ఇక్కడ హైటెక్ సిటీకి ఎక్కువ పోయే పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. అంటే మార్నింగ్ ఉదయం 10 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు మాత్రం ఇక్కడ ట్రాఫిక్ ఆంక్షలు ఉన్నాయి అని చెప్పేసి కూడా వాళ్ళు చెప్పడం అనేది అయితే ట్రాఫిక్ పోలీసులు అయితే చెప్పడం అనేది అయితే జరిగింది. ట్రాఫిక్ పోలీసులు ఏర్పాటు చేసిన సైరన్ బోర్డు ఆధారంగా వాహనదారులు ఎడమ మరియు కుడి లైన్లోకి మారడానికి లేన్ చేంజ్లు ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతున్నామని చెప్పేసి వాళ్ళు చెప్పడం అనేది జరిగింది. ట్రాఫిక్ మళ్లింపు వివరాలు అంటే ఫస్ట్ వచ్చేసి NFCL వైపు నుండి SNT సాగర్ సొసైటీ మార్గంలోని కేబీఆర్ పార్క్ టవర్స్ జుబ్లీహిల్స్ చెక్ పోస్ట్ రోడ్ నెంబర్ 36, రోడ్డు నెంబర్ 45 కేబుల్ బ్రిడ్జి దుర్గమ్మ చెరువు వైపు వెళ్ళే వాహనదారులు వెళ్తారు అని చెప్పేసి కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. వాహనదారులు ఇబ్బందులను నివారించడానికి ఈ ప్రత్యామ్నాయ మార్గాన్ని ఎంచుకున్నామని చెప్పేసి చెప్తున్నారు. NTR భవన్ నుంచి అంటే ఎడమ మలుపు తీసుకొని బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ వైపు ప్రయాణించి అగర్సన్ అంటే అక్కడ ఏదైతే బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ ఉందో అక్కడ మీదుగా ఓమేగా హాస్పిటల్ భారతీయ విద్యాభవన్ జంక్షన్ రోడ్ నెంబర్ 45 జుబ్లీ చెక్ పోస్టు కేబుల్ బ్రిడ్జి మరియు ఐకే వైపు వెళ్ళవచ్చు అని చెప్పేసి కూడా వాళ్ళు చెప్పడం అనేది అయితే జరిగింది. ఇంకా ఇక్కడ యూసుఫ్గూడ శ్రీనగర్ కాలిన్ వైపు నుండి రోడ్ నెంబర్ 35, 45 జుబ్లీహిల్స్ మాదాపూర్ వైపు వెళ్ళే వాహనదారులను మాత్రము ఇక్కడ రూట్ మళ్లించడం అనేది అయితే జరిగింది అని చూసుకోవచ్చు. అంటే ఇందిరానగర్ గడ్డ రోడ్ నెంబర్ 5 జుబ్లీహిల్స్ మీదుగా వెంకటగిరి జంక్షన్ వైపు వెళ్ళాలి అని చెప్పి సూచనలు చేయడం అనేది జరిగింది. వెంకటగిరి జంక్షన్ వద్ద నుండి కుడి మలుపు తీసుకొని డైమండ్ హౌస్ మీదుగా జుబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 10 వైపు ప్రయాణించాలని చెప్పేసి వాహనదారులకు సూచనలు చేయడం అనేది అయితే జరిగింది. అక్కడ నుండి ఆల్ ఖజార్ వైపు వెళ్ళే కుడి మలుపు తీసుకొని రోడ్ నెంబర్ 36 నిరూస్ వైపు మరియు రోడ్ నెంబర్ 45 జుబ్లీహిల్స్ మాదాపూర్ వైపు వెళ్ళవచ్చు అని చెప్పేసి కూడా పోలీసు వాళ్ళు చెప్పడం అనేది అయితే ట్రాఫిక్ సిబ్బంది చెప్పడం అనేది అయితే అంటే వాహనదారులకు అవగాహన చేయడం అనేది అయితే జరుగుతుంది అని చెప్పేసి కూడా వాళ్ళు చెప్తున్నారు. మళ్ళీ అన్నపూర్ణ స్టూడియో బ్యాలెన్స్ మార్గంలో మీదుగా ప్రయాణించిన NTR భవన్ రోడ్ నెంబర్ 2 వైపు ఎడమ మలుపు తీసుకొని బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ మరియు అగర్సన్ ఐలాండ్ మీదుగా భారతీయ విద్యాభవన్ ఫిలిం నగర్ గిడ వెళ్ళవచ్చు అని చెప్పేసి కూడా వాళ్ళు అంటే అటువైపు నుంచి అంటే రోడ్ నెంబర్ 42 సమీర్ ర్యాలీ మరియు షేక్పేట్ వైపు వెళ్ళవచ్చు అని చెప్పేసి కూడా వాళ్ళు చెప్పడం అనేది అయితే జరుగుతున్నది. ఇక్కడ ITC కోహినూర్ కేబుల్ బ్రిడ్జి దుర్గమ్మ చెరువు నుండి రోడ్ నెంబర్ జంక్షన్ జుబ్లీహిల్స్ చెక్ పోస్ట్ వెంకటగిరి NTR మరియు పంజాగుట్ట వైపు వెళ్ళే వాహనదారుల సులువైన మార్గాన్ని కోరుకుంటున్నారు అని చెప్పేసి కూడా రోడ్ నెంబర్ 60 నుండి 67 మీదుగా రోడ్ నెంబర్ 1 ద్వారా జుబ్లీహిల్స్ చెక్ పోస్టు చేరుకోవచ్చు అని చెప్పేసి అక్కడి నుండి వెంకటగిరి NTR భవన్ మరియు పంజాగుట్ట వైపు వెళ్ళవచ్చు అని చెప్పేసి కూడా వాళ్ళు చెప్పడం అనేది అయితే జరుగుతుంది అని చెప్పేసి కూడా పోలీసు వాళ్ళు చెప్తున్నారు. ఈ మార్గంలో ఎక్కడ యూటర్న్ ఉన్నా యూటర్న్లు అనుమతించబడవు. సజావుగా మరియు ఇబ్బందులు లేకుండా ఎగ్జిట్ ఇవ్వడానికి రోడ్లు ఎడమ వైపు
లెఫ్ట్ సైడ్ ప్రయాణించాలి అని చెప్పేసి కూడా పోలీసులు సూచించినట్లు, ట్రాఫిక్ సిబ్బంది సూచిస్తున్నట్లు మనకు క్లియర్గా కనిపిస్తున్నది. ట్రాఫిక్ మరియు ఇబ్బందులు లేకుండా ఉండడానికే ఈ మార్గంలో ఏర్పాటు చేశామని ఎగ్జిక్యూటివ్ పాయింట్లు గమనించుకోవాలి వాహనదారులు అని చెప్పేసి కూడా ఇక్కడ పోలీసు వాళ్ళు చెప్తున్నట్లు మనకైతే క్లియర్గా కనిపిస్తున్నది. రోడ్లపైన ఉండే ట్రాఫిక్ పోలీసులు సూచనలు మరియు సైరు బోర్డులను ఖచ్చితంగా పాటించాలి అని చెప్పేసి కూడా వాళ్ళు చెప్పడం అనేది అయితే జరుగుతున్నది. రియల్ టైం ట్రాఫిక్ అప్డేట్ ఉంటుంది అని చెప్పేసి కూడా ఎప్పటికప్పుడు కూడా అక్కడ ఉండే పోలీసు వాళ్ళు వాహనాలను మరలించే ప్రయత్నం చేస్తున్నారు అని చెప్పేసి కూడా చెప్తున్నారు. ట్రాఫిక్ రద్దీని తగ్గించే వీలైనంత వరకు ప్రజా రవాణా క్లియర్ చేసే పనిలో పోలీస్ యంత్రాంగం ఉన్నట్లు మనకైతే కనిపిస్తున్నది. కానీ ఇక్కడ ఈ కష్టాలను మాత్రం చాలా వరకు తెలియని వాళ్ళు ఎవరైతే ఈ ట్రాఫిక్ రూట్ ఇక్కడ వచ్చే వాళ్ళకు, కొత్త వాళ్ళకు కావచ్చు, కొంతమందికి తెలిసిన వాళ్ళైతే ఉండొచ్చు, కానీ కొంతమందికి తెలియని వాళ్ళైతే ఉంటే వాళ్ళకు మాత్రము అనేక ఇబ్బందులు కూడా ఎదుర్కొనే పరిస్థితి అయితే మనకు క్లియర్గా కనిపిస్తుందని కూడా మనం చెప్పుకోవచ్చు. అంటే ఇక్కడ సిటీకి కొంతమంది తక్కువ రావచ్చు, కొంతమంది అంటే మార్నింగ్ టైంలో ఏదైతే ఉంటారో అంటే ఇక్కడ ఐటీ క్యాడర్లో ఎక్కువగా అంటే హైటెక్ సిటీకి సంబంధించిన వాళ్ళను ఈ ఉద్యోగాలకు వెళ్ళే పరిస్థితి అయితే కనిపిస్తుంది. అలాంటి వాళ్ళకు మాత్రము అంటే ప్రైవేట్ కంపెనీలలో పనిచేసే వాళ్ళకు మాత్రం కొంత ఆకంఠమే కలుగుతుందని కూడా మనం క్లియర్గా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆ టైమింగ్ అనేది ఉంటుంది. ఆ టైమింగ్లో వాళ్ళు అక్కడ ఉద్యోగాలకు వెళ్ళవలసిన పరిస్థితి ఉంటుంది. వాళ్ళకు కొంతమంది తెలియకపోవచ్చు. అంటే ఇక్కడ పోలీసు వాళ్ళు హెచ్చరించినప్పటికీ, ట్రాఫిక్ సిబ్బంది హెచ్చరించినప్పటికీ కూడా వాళ్ళకి తెలియని పరిస్థితి అయితే ఉంటుంది. కాబట్టి అలాంటి వాళ్ళకి అంతరాయం కలిగే పరిస్థితి అయితే ఉంటుంది. కొంతవరకు చాలా వరకు కూడా ఈ ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయని చెప్పేసి కూడా అవగాహన లేకపోవచ్చు అన్నట్లనే మనకు అనిపిస్తుంది. ట్రాఫిక్ అంటే అక్కడక్కడ మనం చూస్తున్నాం కదా, మనకు స్పష్టంగా విజువల్స్లలో కనిపిస్తున్నారు. పోలీసు వాళ్ళను అడిగే పరిస్థితి అయితే ఇక్కడ వాహనదారులు అయితే చేస్తున్నారు. అంటే ఇక్కడ అవగాహన లేదు. జూబ్లీ చెక్ పోస్ట్ ఏరియాలో కావచ్చు, ఇక్కడ ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ విషయంలో ట్రస్ట్ భవన్ ఏరియాలో కావచ్చు, బసవతారకం నుంచి వచ్చే వాహనదారులకు కావచ్చు, ఇక్కడ జూబ్లీ చెక్ పోస్ట్ విషయంలో కావచ్చు, ఇక్కడ పెద్దమ్మగుడి నుంచి వచ్చే వాళ్ళకి కావచ్చు, ఇసుగూడ నుంచి వచ్చే వాళ్ళకి కావచ్చు, ఇలా పైన ఫిలిం నగర్ నుంచి వచ్చే వాళ్ళకి కావచ్చు, పూర్తిగా అవగాహన లేకపోవచ్చు అని కూడా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళు కన్ఫ్యూజ్ అయ్యే పరిస్థితి అయితే ఉంది అని చెప్పేసి వీళ్ళు ఇక్కడ నుంచి ఇంకో ఏరియాకి పోయే విధంగా వాళ్ళ టర్నులు అంటే యూ టర్నుల విషయంలో చాలా సతమతం పడుతున్నారు. కానీ పోలీసులు ఎక్కడ అయినా ట్రాఫిక్ సిబ్బంది అక్కడక్కడ ఇలాబడి సూచనలు అయితే వాళ్ళు చేస్తున్నట్లు కూడా కనిపిస్తుంది. కానీ పూర్తిగా అవగాహన ఉన్న తర్వాత అంటే అభివృద్ధికి ఎవరు కూడా అడ్డుపడే పరిస్థితి అయితే ఉండదు. అండర్ పాస్ వాళ్ళు ఫ్లైఓవర్లు కడితే ఎంతో ట్రాఫిక్ క్లియరెన్స్ ఉండొచ్చు కావచ్చు, కానీ ఇక్కడ అవగాహన చేయాలి అని చెప్పేసి కూడా పబ్లిక్ కోరుకుంటున్న విషయం అన్నట్లు కూడా మనకు కనిపిస్తున్నది. అంటే వాహనదారులు అంటే వాళ్ళకి ఏదో ఎమర్జెన్సీ పనులు ఉంటాయి, హాస్పిటల్స్ ఉంటాయి, లేదంటే ఇంకా అనేక విధాలుగా వేరే పనులలో కూడా వాళ్ళు నిమగ్నం అయిపోతుంటారు. కాబట్టి కొంచెం వాళ్ళకి అవగాహన లేకపోవడంతో కొంచెం ఆలస్యం కావచ్చు, ఇబ్బందులు కూడా పడుతున్న పరిస్థితి అయితే మనకు క్లియర్గా కనిపిస్తున్నట్లయితే మనకి ఇక్కడ కనిపిస్తున్నది. మరి ఇదే పరిస్థితి అంటే మార్నింగ్ ఏదైతే 10 గంటల నుంచి అంటే 10 గంటలకే కార్యాలయాలన్నీ ఓపెన్ కావడం అనేది అయితే జరుగుతుంది, అంటే స్టార్ట్ కావడం అనేది జరుగుతుంది. అప్పుడే ట్రాఫిక్ ఆంక్షలు అయితే దాదాపుగా అంటే కామన్ రోజులలోనే ఈ వైపు ఏదైతే ఇక్కడ ట్రాఫిక్ డైవర్షన్ అయితే ఉందో కేబీఆర్ పార్క్ చుట్టూ కావచ్చు, ఇక్కడ ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ దగ్గర కావచ్చు, ఇక్కడ జూబ్లీ చెక్ పోస్ట్లో కావచ్చు, ఇసుగూడలో కావచ్చు, ఫిలిం నగర్ వైపు నుంచి వచ్చే వాళ్ళకి కావచ్చు, ఇక్కడ లేదంటే హైటెక్ సిటీ నుంచి వచ్చే వాళ్ళకి కావచ్చు, ఇది సెంటర్ పాయింట్ కావడం కామన్ రోజులలో మాత్రమే ట్రాఫిక్ హెవీగా ఉంటుంది. అప్పుడప్పుడు 5-10 నిమిషాలు ఆఫీసులకు ఒక గంటన్నర ముందు బయలుదేరినా కానీ 10-15 నిమిషాలు లేట్ అయ్యే పరిస్థితి ఉంటుంది. కానీ ఇప్పుడు ఇలాంటి వన్ వే పెట్టడం వల్ల కానీ ఇంకా ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి అయితే ఉంటుంది. అంటే ఫస్ట్ ఇక్కడ ఏదైతే ఇక్కడ ఉండే ఈ పరిసరాల ప్రాంతాల్లో ఉండే వాళ్ళకి కావచ్చు, ఇక్కడ నిత్యం ఎవరైతే తిరిగే వాళ్ళకి కావచ్చు ముందుగానే సూచించే పరిస్థితి అయితే ఉండవలసింది ఉంటుంది. కానీ ఇక్కడ గత 2 రోజుల నుంచి ఇలాంటివి చెప్పుంటే బాగుంటుండే, ఇప్పుడు వార్తల రూపంలో కావచ్చు, లేకుంటే అనేక మార్గాల సోషల్ మీడియా ద్వారా కావచ్చు అలా చెప్పుంటే బాగుంటుండేదేమో అనే పరిస్థితి అయితే ఉంది. కానీ వాహనదారులు అయితే కాస్త ఇబ్బందులు పడుతున్న పరిస్థితి అయితే మనకు క్లియర్గా కనిపిస్తున్నది. అంటే చాలా వరకు కూడా ఇక్కడ పబ్లిక్ ఆర్టీ బస్సులు నమ్ముకున్న వాళ్ళు ఉంటారు, కానీ వాళ్ళ పరిస్థితి కూడా దారుణంగానే ఉంటుంది. ఈరోజు దాదాపుగా ఆఫీసులకు ఆబ్సెంట్ అయ్యే పరిస్థితి, చిన్న ఉద్యోగాలు చేసుకోవడం వాళ్ళకి కూడా ఆబ్సెంట్ అయ్యే పరిస్థితి కనిపించినట్లయితే మనకు కనిపిస్తుంది. ఎమర్జెన్సీ పనులలో వెళ్ళే వాళ్ళకి కూడా వాళ్ళకి అవగాహన లేకపోవడం వల్ల వాళ్ళకి కూడా ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి అయితే ఇక్కడ క్లియర్గా మనకు ఇదే కనిపిస్తుంది. ఇక్కడ ఎవరైతే
ఇక్కడ ఈ అభివృద్ధిని ఎవరు కూడా అడ్డుపడే పరిస్థితి లేదు. ఇదే నేపథ్యంలో వాళ్ళకి అవగాహన కావాలని చెప్పేసి కూడా పబ్లిక్ కోరుకునే పరిస్థితి అయితే క్లియర్గా మనకైతే కనిపించే పరిస్థితి అయితే కనిపిస్తుంది. అంటే మార్నింగ్ 10 గంటల నుంచి సాయంత్రం 8 గంటల వరకు కూడా ఇక్కడ ట్రాఫిక్ ఆంక్షలు అయితే విధించడం అనేది అయితే జరిగింది. డైవర్షన్ అయితే చేయడం అనేది అయితే జరుగుతుంది. దీన్ని పబ్లిక్ దృష్టిలో పెట్టుకొని ఆలోచన చేసుకొని కూడా బయటికి వెళ్ళే పరిస్థితికి అయితే రావాలి. ఎమర్జెన్సీ ఉంటే ఇటువైపు రావాల్సిన పరిస్థితి అయితే లేదు అని చెప్పేసి కూడా మనం చెప్పుకోవచ్చు. కెమెరా పర్సన్ కళ్యాణ్ తో అరుణ్, ఆద్య టీవీ, హైదరాబాద్.